హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. నేను సౌజన్య బాబా. సో ఈ వీడియో కొన్ని స్టిచ్చింగ్ వీడియోస్, కొన్ని వర్క్ వీడియోస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంది వీడియో. సో వర్క్స్ నేను ప్రతి ఒక్కటి నేను ఏదైతే సెట్ చేస్తున్నానో కలర్ కాంబినేషన్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, ఇంకా ప్రతి ఒక్కటి కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. ఏ వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇక మీరు కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో మీ కామెంట్స్ అండ్ లైక్సే నాకు బూస్టప్ ఇస్తాయి కదా. సో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మా వారైతే ఆఫీస్ నుండి వచ్చారనమాట. వచ్చేటప్పుడు మక్కకంకి తీసుకొచ్చారు. సో అది తినుకుంటూ కొంచెం కబుర్లు చెప్పుకుంటున్నాము. అండ్ ఇంకా ఇక్కడైతే వర్క్ నడుస్తుంది. నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలవి. సో లెహెంగాస్ కుట్టాల్సి ఉంది. రీసెంట్గా వీడియోలో మీతో షేర్ చేశాను కదా. సో షాపింగ్కి వెళ్ళి నెట్ క్లాత్స్ అవి తీసుకొచ్చాను కదా. సో అవి వాటికి సంబంధించిన క్లాత్స్. సో వాటితోటైతే లెహెంగాస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అవి ఎలా వస్తాయి అవుట్ఫిట్ అనేది నేను కంపల్సరిగా మీతో షేర్ చేస్తాను. మళ్ళీ 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 చూడు ఇయ్యాను, ఇప్పట్లా పెట్టు. సేమ్ సుందల్కాయ మక్క కంక తిన్నాడు. మక్క కంక అయిపోలే. స్టోన్స్ బాక్సులు మంచిగా ఉన్నాయి కదా, బాక్సులు మంచిగా ఉన్నాయి కదా. మా డే అయితే చాలా సరదాగా గడుస్తుందండి. ప్రతిరోజు కూడా చిన్న చిన్న గొడవలు కామనే, కాకపోతే ఎక్కువ శాతం సరదాగానే గడుస్తుంది అనమాట. సో ఇక్కడైతే మా వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్కి ఇలా గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్తో పేరపై వచ్చిందనమాట శారీ. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి చాలా బాగుంది అక్క అంటావు అంటే నిజంగానండి. ప్రతి ఒక్కటి నాకైతే ఫినిషింగ్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ శాతం నన్నే సజెస్ట్ చేస్తారు. అంటే మీ ఇష్టం ఉంది ఆ శారీ చూసి మీ ఇష్టం ఉంది పెట్టండి అక్క అని చెప్పేస్తారు. ఇంకా వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి నేనైతే డిజైన్ సెలెక్ట్ చేస్తాను. సో ఇదైతే పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీది అనమాట, మా వదినే. సో 11th పెళ్ళి ఉంది. సో ఆ రోజు వెళ్ళినప్పుడు అయితే నేను కంపల్సరిగా నేను మీతో షేర్ చేస్తాను కదా. సో మా వారు వచ్చేసి కాంబినేషన్ ఎలా ఉంది అనేది అయితే చూస్తున్నారనమాట. ఇంక ఇక్కడైతే ఫ్రేమ్ అవుట్ చేసేయాలి, ఇంకొక బ్లౌజ్ సెట్ చేయాలన్నమాట. సో వెంటనే బ్లౌజులు అయితే పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫుల్ బిజీ అనమాట. ఇంక ఇందులో నేను మీతో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మహారాష్ట్రకి మనము కొరియర్ చేసిన బ్లౌజ్ అయితే చాలా బాగుంది అక్క అనేసి అయితే నాకైతే తను వేసుకొని ఫోటో పిక్స్ పెట్టింది. నేను లాస్ట్లో మీతో షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూడండి. సో ఇంకెవరైనా కొరియర్స్ అంటే బ్లౌజ్ డిజైన్స్ నచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ అడ్రస్ నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినప్పటికి కూడా నేను కొరియర్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. చాలా బాగుంటున్నాయి. ఎక్కువగా మా చుట్టాలు అండ్ ఫ్రెండ్స్ అయితే కంపల్సరీగా నన్నైతే అప్రోచ్ అవుతున్నారనమాట బ్లౌజుల కోసం. పెళ్లి బ్లౌజులు అండ్ ఈవెంట్స్ ఏ ఉన్నప్పటికీ కూడా, హల్దీ, 21st డే, బర్త్డేస్కి వాటికి కంపల్సరీగా నన్ను ఒకవేళ నా దగ్గర స్టిచ్ చేయించుకోకపోయినప్పటికీ కూడా నా సలహా అయితే కంపల్సరీగా తీసుకుంటారు. నేను కూడా సలహాలు ఇస్తూ ఉంటానన్నమాట. ఏ అవుట్ఫిట్ బాగుంటుంది, ఎట్లా ఉంటుంది అనేసి అయితే నేను వాళ్ళతో షేర్ చేస్తానన్నమాట తప్పకుండా. సో ఇప్పుడైతే కొరియర్స్ చేయడం స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా ఎవరికైనా ఏదైనా కావాలి అంటే కంపల్సరీగా నేను కొరియర్ చేస్తాను బ్లౌజులు. సో డిజైన్స్ అవి కూడా అనమాట. ఇంకేంటి అంటే మహారాష్ట్ర నుండి ఆర్డర్ చేసిన సిస్టర్ అయితే మెజర్మెంట్స్ పంపించింది అనమాట. ఇంకా తను కూడా స్టిచ్చింగ్ చేస్తుంది, కానీ టైం లేదనేసి మీరే స్టిచ్ చేయండి అక్క అనేసి అయితే నాకు మెజర్మెంట్స్ పంపించింది అనమాట. సో స్టిచ్చింగ్ చేసి పంపించాను. ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదా, షార్ట్ వీడియోలో షేర్ చేశాను, ఆర్ లాంగ్ వీడియోలో కూడా షేర్ చేశాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కలర్ కాంబినేషన్ అయితే మా వారైతే పర్ఫెక్ట్ ఉందా లేదా పదే చూపిస్తూ ఉంటాడు. ఇంకా తను
ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను అడుగుతూ ఉంటానన్నమాట. ఎక్కువ తన సలహాలు ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే తనకి ఫస్ట్ నుండి కొంచెం వీటి విషయంలో క్లారిటీ ఉందన్నమాట. ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుండి కంగన్ హాల్ అండ్ క్లాత్ స్టోర్స్ అన్నీ మెయింటైన్ చేసి ఉన్నారు. సో అందుకోసమనే ఇంకా తన సలహా అయితే కంపల్సరీ తీసుకుంటాను. ఏదైనా స్టిచ్ చేసినా కూడా ఏది బాగుంది, ఇది బాగుందా అనేసి అయితే అడుగుతూ ఉంటానన్నమాట. సో మంచిగా సలహాలు ఇస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా మంచిగా సెట్ చేస్తారు. తప్పకుండా అయితే ప్రత్యేకంగా తన సలహా అయితే తీసుకుంటాను. ఇక్కడ ఇంకొక బ్లౌజ్ని అయితే సెట్ చేశాను అనమాట. ఇదేంటంటే ఇంకొక అక్కది వదినది. సో ఇంతకుముందు స్టిచ్ చేశాను, ఇంతకుముందు వర్క్ చేశాను కదా, ఇంకా అదేమో పెద్ద అక్కది, పెద్ద వదినది. సో నేను అక్కని ఎక్కువ పిలుస్తాను కాబట్టి ఇంకా అదే వస్తుందన్నమాట. సో ఇంకో అత్తయ్య కూతుర్లు వీళ్ళు. సో ఆమె పెద్ద వదిన, ఈమె రెండో వదిన. మూడో వదినది ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను. సో డార్క్ గ్రీన్ పైన అనమాట. ఇంకా వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అని చెప్పాను కదా, ముగ్గురు సిస్టర్స్వి వర్క్ అయితే పూర్తి అయిపోతున్నాయి. ఇంకొక ఆమెదైతే బ్లౌజ్ ఆల్రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇవి రెండు స్టిచ్ చేసి మంగళవారం రోజు ఇవి డిస్పాచ్ ఉన్నాయన్నమాట. మంగళవారం రోజు అయితే డిస్పాచ్ చేయాల్సి ఉంది. సో ఈ డిజైన్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇవేంటి అంటే పెళ్ళి కూతుర్లకి వీళ్ళకి బాగుంటాయి. సో పెళ్ళి మా పెద్ద వదిన వాళ్ళ కూతురుదే కాబట్టి వీళ్ళు కూడా కొంచెం ఇంట్లో పెళ్ళి కాబట్టి హైలైట్గా ఉండాలనేసి అయితే ఆ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడైతే నెక్ వచ్చేసి సింపుల్గా వచ్చింది, కానీ బ్యాక్ చాలా మన హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో చూస్తున్నారు కదా, ఇట్లా సింపుల్ నెక్ అయితే వేసేసాను. ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపదైతే లెహంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ లెహంగా నేను షార్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను, చూడండి తప్పకుండా, చాలా బాగుంటుంది. అండ్ లాంగ్ వీడియోలో కూడా నేను మీతో షేర్ చేస్తాను తప్పకుండా. ఒకవేళ నేను డిస్పాచ్ చేస్తే చెప్పలేను, డిస్పాచ్ చేయకపోతే మాత్రం తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో లావెండర్ కలర్ అయితే నేను మోర్ దెన్ లెహంగాస్, మోర్ దెన్ శారీస్, బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అనమాట. ఏంటంటే ఇంకా ఇప్పటికీ కూడా అది ఎవర్ గ్రీన్ కలర్ లాగానే ఉందన్నమాట. రీసెంట్గా మా పాప దసరా రోజు అవుట్ఫిట్ వేసుకుంది, సద్దుల రోజు అవుట్ఫిట్ వేసుకుంది అనమాట. లావెండర్ కలర్ శారీ విత్ వైలెట్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్. ఇప్పుడు కూడా నేను ఆ లెహంగాను కూడా అదే కలర్ కాంబినేషన్తో సెట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ పాపది కదా ఇది. సో మా ఫ్రెండ్ వాళ్ళ పాపలు ఇద్దరికి స్టిచ్ చేయమంది. పెద్ద పాపకేమో లావెండర్ అండ్ వైలెట్ కాంబినేషన్ సెట్ చేశాను. ఇంకొకటి చిన్న పాపకైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. నాకైతే ఈ కలర్ తను వేయలేదు కదా అనేసి అయితే ఇది సెట్ చేశాను అనమాట. ఇంకొక పాపకేమో స్కై బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్, వాళ్ళకి వీడియో కాల్ చేస్తే వాళ్ళు అది సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో దానికంటే నాకు ఇదే చాలా బాగా నచ్చింది. మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేసిన తర్వాత కంపల్సరీగా ఇలాగో నేను మీతో షేర్ చేసుకుంటాను కదా. రెండు అయిన తర్వాత ఇంకా ఇక్కడ నెట్ పైన డిజైన్స్ వస్తున్నాయి కదా. సో సీక్వెన్స్ వర్క్ వచ్చిన నెట్ క్లాత్ అయితే 3 మీటర్స్ తీసుకున్నాను, సాటిన్ అయితే 2 మీటర్స్ అండ్ ప్లెయిన్ నెట్ ఇలా సెట్ చేస్తున్నా. చాలా బాగుంది కదా, మంచి లుక్ వస్తుంది, అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట. ఏంటంటే హల్దీకి, రిసెప్షన్కి కూడా చాలా బాగుంటుంది ఇట్లాంటి అవుట్ఫిట్స్ పెద్దవాళ్ళకి. ఇది 10 ఇయర్స్ పాప ఆర్ 11 ఇయర్స్ పాపకి. సో నేనైతే సెట్ చేసేది. ఒకటేమో 5 ఇయర్స్ పాప అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు. సో ఈ కలర్ కాంబినేషన్ పర్టికులర్గా నాకు చాలా ఇష్టం అనమాట. అందుకోసమనే ఎవరైనా సజెషన్ చేయమంటే వాళ్ళకి లేకపోతే కంపల్సరీగా ఇది ఒకటి వేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. ఇంకా ఈ డ్రెస్సులు అయితే నెక్స్ట్ డే మార్నింగే డిస్పాచ్ చేయాల్సి ఉందన్నమాట 12 అట్లా. సో అందుకోసమనే ఇంకా ఆల్రెడీ బ్లౌజ్ అయిపోయింది, హెమ్మింగ్కి పంపించాను. ఇంకా ఈ లెహంగా కుట్టేసి ఇంకో చిన్న పాప లెహంగా కుట్టాలి అండ్ ఆమె బ్లౌజ్ కుట్టాలన్నమాట. సో అవన్నీ కుట్టేసి ఇంకా ప్యాక్ చేసి అయితే ఇంకా నెక్స్ట్ డే 12 వరకు అయితే ఇంకా తను వస్తా అనింది, ఇంకా వాళ్ళ బ్రదర్ని పంపిస్తా అనింది. సో తను కూడా మా ఫ్రెండే అనమాట. సో ఇంకా వాళ్ళకైతే ఇచ్చేయాలి.
అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎలాగో ఇవి కుట్టేసరికి అయితే నైట్ అవుతుంది. ఇంకా సండే రోజు అయితే ఇంకొక వీడియో తీసుకుంటా, వీలుని బట్టి తీసుకొని అయితే నేనైతే వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చేస్తానన్నమాట. ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క ఎప్పుడు స్టిచ్ చేస్తూ ఉంటారు, మీకు బోర్ అనిపించదా అనేసి. సో నాకైతే అస్సలు బోర్ అనిపించదు అనమాట. మార్నింగ్ అసలైతే నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే 4కి అట్లా లేసి బ్రష్ అది వేసుకొని స్టిచ్చింగ్ చేసేదాన్ని. అంతకుముందు వీడియోస్ ఎవరైనా చూసుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం. వేరే ఏ పని చేయమన్నా నాకు అసలు చేత కాదనమాట. సో స్టిచ్చింగ్ అనగానే చక్కగా కూర్చొని మంచి మంచి అవుట్ఫిట్స్ అయితే ఎప్పుడు కొత్త కొత్త లుక్స్ అయితే సెట్ చేస్తూ ఉంటానన్నమాట. నాకు చాలా ఇష్టము, ఇది నా ప్యాషన్ అనమాట. సో మంచిగా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా నేను కుట్టిన బ్లౌజులు అనేవి హైలైట్ కావాలని ఎక్కువ అనుకుంటానన్నమాట. సో ఏదైనా ఫంక్షన్ ఉంది అని అంటే అందులో ఏం ఫంక్షను ఎలా ఉండాలి అనేది అయితే అవుట్ఫిట్స్ అయితే నేను సెట్ చేసి ఇస్తాను వాళ్ళకి. ఏ శారీకి ఏ డిజైన్ ఇస్తే బాగుంటుంది అనేసి అయితే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి అయితే ఎంగేజ్మెంట్ శారీకి అనమాట. వాళ్ళకి తక్కువ బడ్జెట్లో కావాలి, మంచిగా కనిపించాలి. సో అందుకోసం అనమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ అయితే నేను మోర్ దెన్ వేసాను, కానీ ఈ డిజైన్ ప్రతిసారి కొత్తగానే కనిపిస్తుంది. అండ్ మధ్యలో బార్డర్ వస్తుందని చెప్పాను కదా, చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. ఇంకా నీకు అసలు మగ్గం వర్క్ కూడా ఇంత మంచి ఫినిషింగ్ కనిపిస్తుందో లేదో అనిపిస్తుంది. మళ్ళీ మగ్గంలో కూడా ఈ డిజైన్ వేయించాలంటే మోర్ దెన్ 4-5 అట్లా అవుతుంది అనమాట. 4500 అట్లా అవుతుంది. సో మనకైతే ఇది అరౌండ్గా నేనైతే 1200 తీసుకుంటున్నాను. సో ఓన్లీ వర్క్ ఛార్జ్ అనమాట. సో 1200 తీసుకుంటాను. ఎక్కడ ఏరియాలో ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు. నేనైతే 1200 తీసుకుంటా. ఎక్స్ట్రా 500 అనమాట. క్లాత్ అండ్ లైనింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇంకా ఎక్స్ట్రా 500 తీసుకుంటాను అనమాట. వాళ్ళకి వర్క్ ప్లస్ ఎక్స్ట్రా 500 అని చెప్తాను. లేదు వర్క్ వేసిమంటే వర్క్ వేసి ఇస్తాను. సో చూస్తున్నారు కదా, లెహంగా అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది వెల్వెట్ బ్లౌజు వైలెట్. సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, నాకైతే ఇది చాలా ఇష్టము. ఇంకా మీకు సరిగ్గా కనిపించిందో లేదో అనేసి అయితే నేను మళ్ళీ ఇక్కడ వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది నైట్ 7:30 ఆర్ 8 అట్లా అవుతుందన్నమాట. ఇంకా ఈ వీడియో తీసిన తర్వాత అయితే మంచిర్యాలకు వెళ్ళి దీని మీదకి ఓణి తీసుకురాలేదు ఆ రోజు. ఇంకా ఆ రోజు లేకుండా అనమాట, అందుకోసమే తీసుకురాలేదు. చాలా బాగుంది కదా, మంచి కనిపిస్తుందో లేదో అనేసి అయితే ఇంకా సెట్ చేసి మరి నేనైతే వీడియో తీస్తున్నాను. ఈ అవుట్ఫిట్ ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీనికి కాస్ట్ ఎంత పడిందో మీరు కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నేను కాస్ట్ ఎంత పడుతుంది అనేది నేను మీతో షేర్ చేస్తాను విత్ స్టిచ్చింగ్తో. అంటే స్టిచ్చింగ్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. ఇంట్లో కుట్టే వాళ్ళు ఒకలాగా తీసుకుంటారు, బోటెక్స్ వాళ్ళు ఒకలాగా తీసుకుంటారు, టైలరింగ్ చేసే వాళ్ళు ఒకలాగా తీసుకుంటారు. మినిమం 15 లోపల తీసుకుంటారు అనమాట. ఒక దగ్గర 1000, ఒక దగ్గర 800, ఒక దగ్గర 1500 అట్లా తీసుకుంటారు ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెసే. సో ఇదైతే చిన్న పాపదనమాట, ఇంకా ఫినిష్ కాలేదు. ఇంకా ఇక్కడైతే 2 హ్యాండ్స్ అయిపోయినాయి కదా. సో ఫ్రంట్ అయితే పెట్టేశాను. ఇదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.